ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం బిగ్గరగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడు మే నెల ఈ యొక్క మాసంలోనికి మనందరం క్షేమంగా నడిపించి మరొక మాసంలోనికి నడిపించి మనం క్షేమంగా నడిపించారు. కాబట్టి ఈ సమయంలో ఒక చిన్న పాట పాడుకొని దేవుని నామమున మహిమపరచుకుందాం. సదయుడానా యేసయ్యా స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. సదయుడానా యేసయ్యా స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే, ఎడబాయక కాచితివే. అందరం చప్పట్లు కొడదాం. ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే, ఎడబాయక కాచితివే. నీవే స్తుతి గానము, నీవే నా విజయము, నీవే నా అతిశయమే యేసయ్యా. నీవే స్తుతి గానము, నీవే నా విజయము, నీవే నా అతిశయమే యేసయ్యా. సదయుడానా యేసయ్యా స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోనికి ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు ప్రభువా మీ కృపలో మా అందరం కాచి కాపాడి ప్రభువా మరొక పరిశుద్ధ దినానికి మా అందరం నడిపించిన విధానాన్ని బట్టి ప్రభువా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఇప్పటి వరకు చక్కని పాటల ద్వారా ఆరాధన ద్వారా నీ నామమున మహిమపరచం తండ్రి. తండ్రి, ఈ సమయంలో మేము వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా ప్రతి ఒక్క బిడ్డతో మీరే మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభువా. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి మీ సన్నిధికి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఎందుకు పనికిరాన్నను నీ సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ హృదయం మీరు తెరిచి ఒక్కొక్క మాట ద్వారా మీ బిడ్డలను బలపరచుకోమని వేడుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యాల గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యాల గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అందరం ఓపెన్ చేద్దాం. 28వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు. చాలండి. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు. ఈ మాటను అపోస్తులుడైన పౌలు గారు ఈ మాటను మనకు తెలియజేస్తూ ఉన్నారు. హియరింగ్ షల్ హియర్ అండ్ నాట్ అండర్స్టాండ్, సీయింగ్ షల్ సీ అండ్ నాట్ పర్సీవ్. ఈ మాటను ఎవరు చెప్తున్నారు? అపోస్తులుడైన పౌలు గారు ఈ మాటను మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనం కొన్నిసార్లు అవసరాన్ని బట్టి ఇతరుల దగ్గర సలహాలు మనం తీసుకుంటూ ఉంటాం. అది సెలబ్రేషన్స్ టైంలో అయినా, ఒకేషన్స్ టైంలో అయినా, ఏదైనా బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరి సలహాలు మనం తీసుకుంటూ ఉంటాం. అవునా కదండి? ఏదైనా పరిస్థితుల్లో ఉన్నప్పుడు రెండు ఆలోచనల మధ్య సతమతం అవుతున్నప్పుడు ఎవరో ఒకరిని కాంటాక్ట్ అవుతూ ఉంటాం. ఎవరో ఒకరి దగ్గర ఒక మంచి డెసిషన్ తీసుకుంటూ ఉంటాము. కాబట్టి ఇలా అవసరం సమయంలో ఇతరుల దగ్గర ఏం చేస్తూ ఉంటామంటే సలహాలు మనం తీసుకుంటూ ఉంటాం. ఇంకా ఆ సమయం వచ్చేసరికి మనకి ఏ యొక్క సలహా అవైలబుల్గా ఉంటే ఆ యొక్క సలహాని మనం నెరవేర్చుకుంటూ ఉంటాం. ఒకరోజు పౌలు గారు ఒక కూడికలాగా ఏర్పాటు చేసి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు, ఉదయకాల సమయం నుండి సాయంత్రం వరకు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించారంట. చాలా లాంగ్ టైంలో వచ్చిన ప్రజలందరికీ దేవుని వాక్యాన్ని అతను ధ్యానించాడంట. ధ్యానించి దేవుని గురించి సత్యవాక్యాలను ఒక డీప్ ఎక్స్ప్లెనేషన్ దేవుని గురించి వారికి అందించారు. తర్వాత అందిస్తూ ఉన్న సమయంలో చివరికి ఆయన పలికిన మాట ఏంటంటే, వినుట మట్టుకు వింటున్నారు కానీ గ్రహించే స్థితిలో ఉండట్లేదు చాలామంది అన్నారు. ఇలా గ్రహిస్తున్నారు, గ్రహించట్లేదు అని ఎలా చెప్పగలరు అని ఒకసారి ఆలోచన చేస్తే, ఎక్కడి నుంచో నిలబడితే ఎవరు వింటున్నారు, ఎవరు వినట్లేదు అని ఊరిని ఐడెంటిఫై చేసేయచ్చు. ఎవరు వింటున్నారు, వారి యొక్క బాడీ లాంగ్వేజ్ని బట్టి, వారి కళ్ళను బట్టి, వారు కూర్చున్న విధానాన్ని బట్టి ఎక్కడి నుంచినా వాళ్ళకి అర్థమైపోద్ది.
ఇలా ఏం చేస్తూ ఉన్నారంటే ఆయన చివరిగా పలికిన మాట ఏంటి, వినుట మట్టుకు వింటున్నారు కానీ గ్రహించే స్థితిలో ఉండట్లేదు అన్న మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క పౌలు గారు ఆ మాట అనిన తర్వాత చాలా బాధగా ఈ మాట అన్నారు. అంటే మార్నింగ్ నుండి ఉదయకాల సమయం నుండి సాయంత్రం వరకు ఇలా చెప్తూ ఉన్నారంటే ప్రజలు వినకుండా గ్రహించకుండా ఉన్నారంటే ఎంత బాధాకరం. ఆయన మార్నింగ్ నుంచి చెప్తూనే ఉన్నారు దేవుని గురించి. అయితే మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటామంటే అనేక రకాలైన ప్రార్థనలు మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. సండే వర్షిప్ అని, ఫాస్టింగ్ ప్రేయర్స్, వాచ్ నైట్ ప్రేయర్స్, ఉమెన్స్ మీటింగ్స్, మెన్స్ మీటింగ్స్, ఇంకా అనేక రకాలైన ప్రార్థనలు మనం ఏర్పాటు చేసుకుంటాం. ఇంకా కుటుంబ ప్రార్థనలు, మెమరియల్ ప్రేయర్స్, ఇలా అనేక రకాలైన ప్రార్థనలో మనం పాల్గొంటూ ఉంటాం. ఈ కండక్ట్ చేసిన ప్రేయర్స్లో మనం కొన్నిసార్లు అటెండ్ అవుతాం, కొన్నిసార్లు అటెండ్ అవ్వం. అయితే ఈ కండక్ట్ చేసిన ప్రేయర్స్లో మనం అటెండ్ అవుతాం. అటెండ్ అయిన ఈ యొక్క ప్రేయర్స్లో ఎన్నిసార్లు మనం వాక్యం వినుంటాం, ఎన్ని మర్మాలు మనకు ధ్యానించుంటారు, చాలా మర్మాలు ధ్యానించుంటారు. దేవుని గురించి ఆయన యొక్క సువార్తను ఆయన యొక్క జీవిత చరిత్రలో అందించబడిన యొక్క మర్మాలను దైవ సేవకుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినప్పుడు ఎన్నో వాక్యాలు మనం వింటూ ఉన్నాం, కానీ ఇంకా గ్రహించలేని స్థితిలో మనం ఉంటున్నాం. ఎందుకని గ్రహించలేని స్థితిలో ఉంటున్నాం? దేవుడు చనిపోయిన విషయం నిజం కాదా? దేవుడు తిరిగి లేచిన విషయం నిజం కాదా? దేవుడు అద్భుతాలు చేసిన విషయం నిజం కాదా? దేవుడు గుడ్డి వారిని, కుంటి వారిని, చనిపోయిన వారిని లేపిన విషయం నిజం కాదా? ఎందుకని ఇంకా గ్రహించలేని స్థితిలో ఉన్నాం? ఒక కమ్యూనిస్ట్ అంట, ఒక నాస్తికుడు దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తిని ఒక క్వశ్చన్ వేశాడంట. నీవు దేవుని నమ్ముకొని ఉన్నావు కాబట్టి దేవుడు ఉన్నాడని నువ్వు ప్రూఫ్ చేయి అని ఒక క్వశ్చన్ వేశాడంట. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక కమ్యూనిస్ట్, ఒక నాస్తికుడు అంటే మీకు తెలుసు కదా, దేవుని నమ్ముకునే వ్యక్తులను ఏమంటారు? నాస్తికులు అంటారు. అయితే ఆ నాస్తికుడు దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తితో నీవు దేవుడు ఉన్నాడు అని ప్రూఫ్ చేయి అని ఒక ఛాలెంజ్ చేశాడు. అయితే దేవుని నమ్ముకున్న వ్యక్తి ఏం చేశాడంటే ఆ ఛాలెంజ్కి ఓకే చేసుకున్న తర్వాత ఈ దేవుని నమ్ముకున్న వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తితో ఒక క్వశ్చన్ అడిగాడు. ఏం క్వశ్చన్ అంటే, హ్యావ్ యూ బ్రెయిన్, నీకు బ్రెయిన్ ఉందా అని అడిగాడంట. అయితే నాకు ఉందని చెప్పాడు. ఏది చూపించు, ఎలా చూపిస్తా, లోపల ఉంటుంది, ఎలా చూపిస్తా నేను అన్నాడంట. అంతే కదా, నా దేవుడు కూడా ఆత్మయ్య ఉన్నాడు, నేను ఎలా చూపిస్తాను? ఆయన ఉన్నాడు, ఆయన ఆత్మయ్య ఉన్నాడు. కాబట్టి ఆయన చూచిన వారు ఎవరు ఈ లోకంలో లేరు. ఆయన చూడాలంటే ముందు ఆయన యొక్క వెలుగును మనం అసలు చూడలేం. ఆయన కమ్మి ఉన్న వెలుగు ఎలాంటిదంటే కోటి కిరణముల కాంతికి మించిన వెలుగు. ఒక పాట కూడా ఉంటుంది, కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేనయ్యా, కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేనయ్యా, విశ్రాంతివి నీవేనయ్యా, నీవే నా మార్గము, నీవే నా సర్వము, నీవే ఆధారము, నీవే ఆశ్రయము, నీవే నా మార్గము, నీవే నా సర్వము, నీవే ఆధారము, నీవే ఆశ్రయము, కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేనయ్యా, విశ్రాంతివి నీవేనయ్యా. హల్లెలూయా. ఎలాంటి కాంతి? కోటి కిరణముల కాంతికి మించిన వెలుగు ఆయనను కమ్మి ఉందంట. ఆయన చూచిన వారు కూడా ఎవరు లేరంట. ఎందుకని గ్రహించలేని స్థితిలో ఉంటున్నాం? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీ పత్రిక 2:9 దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరము కావంట. ఎందుకని గోచరం కావట్లా? ఆయన చేసిన కార్యాలు మాకు తెలిసినవేగా, మా మనసులో అయ్యి లోపల ఉండిపోయినాయి. ఆయన చేసిన కార్యాలు అన్నీ మాకు తెలుసు అని ఇంకా గ్రహించలేని స్థితిలో మనం ఉంటున్నాం. ఆ సాతాను మనల్ని గ్రహించకుండా చేసేస్తూ ఉన్నాడు. మనం దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, మన యొక్క బాధను దేవుని సెండ్ చేసుకోవడానికి, ఆయనకి ఫార్వర్డ్ చేసుకోవడానికి మాత్రమే మనం వస్తున్నాం. ఎవరిని స్తుతించడానికి వస్తున్నాం? దేవుని స్తుతించుకోవటానికి మనం వస్తున్నాం. అంతేగాని ఏదో ఒక చిన్న మాట ద్వారా నా హృదయాన్ని బలపరుచుకొని వెళ్ళటానికి మాత్రం వస్తున్నాం, కానీ నిద్రపోవటానికి వస్తున్నామా? చాలా పెద్ద పెద్ద బెడ్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు, 4-5 పడుకొని మంచాలు రెడీ చేసేస్తూ ఉన్నారు. మనం దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? దేవుని వాక్యాన్ని విని మన యొక్క హృదయాన్ని బలపరుచుకోవటానికి వస్తున్నాం. దేవుని వాక్యాన్ని విని గ్రహిస్తే ఏంటి లాభం, వినకపోతే ఎలాంటి నష్టం అనేది ఈరోజు మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 13:19 చదువుకుందాం. మత్తయి సువార్త 13:19 ఈ వాక్యాన్ని అందరం చదువుదాం. మత్తయి సువార్త 13:19 చదవండి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము
వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాటిని వీడే. చాలండి, ఇక్కడ చదువుకున్న వాక్య భాగం నేను చదువుకున్నాం. ఎవడైనాను రాజ్యమును గుర్చిన వాక్యం వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకుపోనంట. ఇక్కడ ఏం చదువుకున్నాం? దేవుని వాక్యాన్ని విని గ్రహించకపోతే ఏం చేస్తాడంట సాతాను? ఇంతకుముందు మనం బలపరుచుకున్న ఈ హృదయాల్లో, ఇంతకుముందు వాక్యాల ద్వారా బలపడ్డ ఈ హృదయంలో ఉన్న ఆ నాటబడిన ఈ యొక్క వాక్యాన్ని కూడా దుష్టుడు వచ్చి ఏం చేస్తాడంట? ఎత్తుకుపోతాడంట. మన హృదయంలో అసలు వాక్యం ఉందా? గ్రహిస్తున్నామా? గ్రహిస్తే ఈరోజు మనం ఎందుకని ఫలించే వాళ్ళలాగా మనం ఉండలేకపోతున్నాం? ఒక యవనస్తుడు ఏం చేశాడంటే ఆన్లైన్లో ఫోన్లో గేమ్స్ ఆడాడంట. అది రమ్మీ గేమ్ ఆడాడంట. ఎందుకంటే డబ్బులు వస్తూ ఉంటాయి. ఆ రమ్మీ గేమ్ ఆడితే ఆన్లైన్లో ఫోన్లోనే గేమ్ ఆడితే ₹1,00,000 దాకా ఫస్ట్ వెళ్ళాడు, గెలిచాడు. తర్వాత 10 lakhs దాకా వెళ్ళాడు. 10 లక్షల దాకా చక్కగా ఆయన యొక్క గేమ్ రన్ అయింది. అన్నిట్లో గెలుచుకుంటా వెళ్ళాడు. 100 నుంచి 10 lakhs దాకా వెళ్ళాడు. 10 లక్షల దాకా ఆయన వెళ్ళాడు. తర్వాత ఇంకొంచెం సంపాదించుకోవటానికి ఇంకొక లెవెల్కి ఆయన వెళ్ళాడు. 20 లక్షలకి వెళ్ళాడంట. 10 లక్షలతో సరిపెట్టుకోవచ్చు కదా, వచ్చినాయి కదా. 20 లక్షలకి యాక్సెప్ట్ చేసి 20 లక్షల దాకా వెళ్ళగానే ఆ 20 లక్షలకి ఇతను గెలవాల, వేరే అతను గెలిచేసరికి అసలు ఫస్ట్ నుంచి సంపాదించుకున్నదంతా పోయింది. ఎలా ఉంది? దేవుని వాక్యం విని గ్రహిస్తే ఆశీర్వాదం ఉంటుందంట. గ్రహించకపోతే ఇంతకుముందు సంపాదించుకున్న ఆ యొక్క వాక్యం ద్వారా బలపరుచుకున్న వాక్యాన్ని కూడా అపవాదం ఏం చేస్తూ ఉంటాడంట? మెల్లమెల్లగా తీసేస్తూ ఉంటాడంట. గ్రహించలేని స్థితిలో మనం ఉన్నాం. ఫలితం ఎలా ఉంటుందో కూడా మనం చూద్దాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంగా అంగీకరిస్తారంట. ఇది నా కోసమే, ఈ వాక్యం నా కోసమే, నాలో ఇలాంటి సమస్య ఉంది, ఇలాంటి ప్రాబ్లం ఉంది, నేను కరెక్ట్ చేసుకోవాలి అని మనసులో వాక్యాన్ని వెంటనే మనసులోకి తీసుకొని వెంటనే దాన్ని అంగీకరించిన వారి కోసం దేవుడు ఏం సెలవిస్తున్నారంటే చూడండి, ఈ మాటను కూడా మనం చదువుకుందాం. 13వ అధ్యాయం 23వ వచనం, మత్తయి సువార్తలోనే 13వ అధ్యాయం 23వ వచనం. మంచి నేలను విత్తబడినవాడు వాక్యం విని గ్రహించినవాడు అట్టివారు సఫలుడై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించినంట. చూడండి, వాక్యం విని వెంటనే గ్రహించే వారి కోసం దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే ఒకడు 100 60 30 ఫలిస్తారంట. వాక్యం విని గ్రహిస్తే ఎంత ఆశీర్వాదం దాచిపెట్టి ఉందా? 100 ఏంటి, 60 ఏంటి, 30 ఏంటి? ఒకటి చెప్పలా దేవుడు, 3 చెప్పాడు. 30 60 100. మనకి ఏ ఆశీర్వాదం ఉంది ఇంతకీ? ఎలాంటి ఆశీర్వాదం కావాలి? దేవుడు చూడండి ఎంత ఆశీర్వాదం దాచిపెట్టి ఉంచారు. గ్రహించడంలో ఎంత దాచిపెట్టి ఉంది ఆశీర్వాదం. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉన్నాం? గ్రహిస్తున్నామా? విని వెళ్ళిపోతున్నామా? లేకపోతే విని మనసులోకి దాన్ని మనం తీసుకుంటున్నామా? 100 60 30 ఫలించినట్టే. ఇప్పుడు మన నుండి మనకు ఏదైనా రావాల్సింది ఏదైనా ఉందంటే ఎంతో కష్టపడుతూ ఉంటాం. రైట్ వేలో వెళ్ళి సంపాదించుకుందామని చూసినా కొన్నిసార్లు రాదు. అప్పుడు మనం ఏం చేస్తాం? రాంగ్ రూట్లో నుంచి వెళ్ళి దాన్ని సంపాదించుకోవటానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కాబట్టి ఈ రాంగ్ రూట్లోకి వెళ్ళి ప్రయత్నించుకోవడం కంటే దేవుని వాక్యం విని సహనం కలిగి ఓర్పు కలిగి కూర్చొని చక్కగా ప్రార్థన చేసుకొని దేవుడు దాచిపెట్టి ఉంచిన ఆ 30 60 100 ఫలాన్ని మనం తీసుకోవటానికి మనం ప్రయత్నించాలి. కాబట్టి ఈ రోజున మనం ఎలా ఉన్నాం? మన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది? ఎలా గ్రహిస్తున్నాం? దేవుని వాక్యాన్ని మనసులోకి మనం తీసుకుంటున్నామా లేదా అన్నది మనం గ్రహించుకోవాలి. కాబట్టి దేవుడిచ్చే ఆశీర్వాదాలను మనం తీసుకుంటున్నాం, దేవుడిచ్చే స్వస్థతను తీసుకుంటున్నాం, దేవుడిచ్చే ప్రతి ఒక్క దీవెన మనం సెండ్ చేసుకుంటున్నాం. కానీ ఈ రోజుల్లో చాలామంది గ్రహించే స్థితిలో ఉండట్ల, దేవుని నమ్మట్ల. ఆయన ఇవ్వాల్సినవి అన్నీ ఇస్తున్నాడు, కానీ మనం ఆయనకి ఇవ్వాల్సినవి ఇవ్వట్లేదు. ఎందుకని? గ్రహించలేని స్థితిలో ఉంటున్నాం. దేవుడు కొన్నిసార్లు ఏం చెప్పాడంటే దేవుని వాక్యం విని బోరు కొడుతుందని కొన్నిసార్లు దేవుడు ఎగ్జాంపుల్స్గా కూడా చెప్పాడంట. ఉపమాన రీతిగా దేవుడు సెలవిచ్చారు. ఉపమాన రీతిగా కూడా మీకు దేవుని వాక్యాన్ని అందిస్తున్నానని చెప్పారు. శిష్యులు అంటున్నారు, ఏమంటున్నారంటే ఎందుకయ్యా ఎగ్జాంపుల్స్గా చెప్తున్నావు, ఎందుకు ఉపమాన రీతిగా చెప్తున్నావు అంటే దేవుడు ఏమన్నాడంటే పరలోక రాజ్య మర్మాలు మీకు అనుగ్రహించబడినవి కానీ వారికి అనుగ్రహించబడలేదు. అంటే పరలోక రాజ్య మర్మాలు విని వెంటనే గ్రహించే వారికి చెప్తే వెంటనే రిసీవ్ చేసుకుంటారు. ఒకవేళ ఆ రిసీవ్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇలా ఉపమాన రీతిగా చెప్పుకుంటూ వెళ్ళాలి. కాబట్టి మనం ఎలా ఉన్నాం? ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది? గ్రహిస్తున్నామా? ఓకే, నేను గ్రహించను, నా వల్ల కాదు, ఐ కాంట్ డూ ఇట్ అనుకున్న వారికి కూడా దేవుడు ఒకే ఒక్క అవకాశం ఇచ్చాడు. అది కూడా మనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 21వ వచనం. అయితే అతనిలో వేరు లేనందున
అతడు కొంతకాలం నిలుచును, కానీ వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. చాలండి, ఇక్కడ ఒకే ఒక్క ఛాన్స్ ఉంది. అదేంటంటే దేవుడు అంటున్నాడు, అతనిలో వేర్లేనందున అతడు కొంతకాలం నిలిచినంట. దేవుని గ్రహించకుండా, దేవుని మాట విని గ్రహించకుండా ఉంటే కొంతకాలం బాగానే ఉంటావు, కొంతకాలం ఎంజాయ్ చేస్తావు, కొంతకాలం ఆ యొక్క హ్యాపీ డేస్లో నువ్వు గడుపుతూ ఉంటావు. తర్వాత శ్రమ అయినను హింస అయినను కలిగితే నీవు అభ్యంతరపడతావు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంది. ఓకే, నేను బాగానే ఉన్నాను, శ్రమ వస్తే నేను హ్యాండిల్ చేసుకోగలను, హింస వస్తే నేను హ్యాండిల్ చేసుకోగలను, ప్రతి ఒక్క సమస్యను నా యొక్క శక్తితో నేను జయించగలను అని అనుకుంటే ఓకే. కానీ మనం ఏం చేయాలంటే, దేవుడు మనకు కొన్ని అడ్డులు పెడతా ఉంటాడు. మనకు కావాల్సిన దేవుడు కొన్నిసార్లు ఇవ్వడు. ఎందుకంటే అది ఇచ్చిన తర్వాత మన మనసు ఎలా ఉండిద్దో ఆయనకు తెలుసు. దేవుని విడిచిపెడతామో, ఆయన ఇంకా కలిగి ఉంటామో, ఆయన్ని దగ్గరగా ఉంటామో ఆయనకు తెలుసు కూడా కొన్నిసార్లు ఇవ్వరు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, నాకు అదే కావాలయ్యా, దానికోసమే నేను ప్రార్థన చేస్తాను, నాకు అదే కావాలి, నేను దానికోసం శ్రమ పడుతున్నా కాబట్టి నాకు అదే కావాలి అని ప్రార్థన చేస్తే దేవుడు కూడా కొన్నిసార్లు మనకు చెప్పి వద్దమ్మా అది వద్దు అని చెప్పినా కానీ మనం అడుగుతానే ఉంటాం. ఓకే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను నీకు ఇస్తా. తర్వాత దానివల్ల నువ్వు శ్రమ పడితే, నీవు అభ్యంతర పడితే దానివల్ల నాకు బ్యాడ్ నేమ్ నీ వల్ల నాకు వస్తే నా హృదయం చాలా బాధపడుతుంది. అవునా కదండి? దేవుడు వద్దన్న దాన్ని మనం కోరుకుంటే ఎలా ఉంటుంది? దేవుడు ముందుగానే డిసైడ్ చేసి మనకి ఇస్తాడు, పలానా దాంట్లో శోధన ఉంటుందమ్మా, పలానా దాంట్లో ఇరుకుల్లో ఉంటావు, పలానా దాంట్లో ఇబ్బందులు ఉంటాయి అని దేవుడు ముందుగానే గ్రహించి మనకేమిస్తూ ఉంటాడు? ఆ యొక్క స్థానాలను మనం కోరుకున్న వాటిని దేవుడు ఇస్తూ ఉంటాడు. అయినా కాదు, మనం కోరుకున్నది మనకు కావాలి అని ప్రాకులాడితే దేవుడు ఇస్తాడు. తర్వాత దేవుడు నాకేంటి ఎలా చేశాడు, దేవుడు ఏంటి నాకు అన్యాయం చేశాడు, దేవునికి నేను ఒక్కదాన్నే కనపడ్డానా, ప్రపంచంలో నేను ఒక్కదాన్నే కనపడ్డానా అని అనటానికి మనకు రైట్ అనేది లేదు, ఆ ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే మనం ముందు ఏం చేసాము, అదే కావాలని ప్రార్థన చేసాం, దానికోసమే శ్రమ పడ్డాము. కాబట్టి దేవుని అనటానికి మనకేం లేదు, రైట్ అనేది లేదు. దేవుడు ముందుగానే చెప్పాడు, అది వద్దమ్మా, మంచిది కాదు, అలాంటి పరిస్థితుల్లోకి నువ్వు వెళ్తే నువ్వు కోరుకున్నది నేను నీకు ఇస్తాను, కానీ ఆ యొక్క ఎన్నుకున్న దారిలో ఏముందంటే శోధన పొంచి ఉంది అని దేవుడు మనకు చెప్పిన ఆ సమయంలో మనకేమవదు, చెవులు వినపడవు. దేవుని వాక్యం సెలవిస్తుంది, చెవులు గలవాడు వినుగాక. హూ హ్యాత్ హియర్స్ టు హియర్ లెట్ హిమ్ హియర్. దేవుని వాక్యాన్ని ఆ యొక్క కావాల్సింది మనం కోరుకుంటున్నప్పుడు చెవులంటే ఏం చేయవు, పని చెయ్యవు. కాబట్టి మనం ఎలా ఉన్నాం, ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది, దేవుని గ్రహిస్తున్నామా, దేవుని మాట విని మనసులోకి పంపిస్తున్నామా, లేకపోతే ఎక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామా అన్నది మనం గ్రహించుకోవాలి. కాబట్టి దేవుడు కొన్ని ఆశీర్వాదాన్ని, కొన్ని శాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చగలడు, కానీ కొన్నిటిని మార్చలేడు. ఎందుకంటే కొన్ని మార్చేవి ఉంటాయి, కొన్ని మార్చలేనివి ఉంటాయి. కాబట్టి పౌలు గారు కూడా అంత బోధను అందించి చివరికి ఏం చెప్పారంటే, మీరు వినటం మట్టుకు వింటున్నారు కానీ గ్రహించే స్థితిలో మీరు ఉంటులా. హియరింగ్ షల్ హియర్ అండ్ నాట్ అండర్స్టాండ్, సీయింగ్ షల్ సీ అండ్ నాట్ పర్సీవ్ అన్నారు. ఎందుకని మనం ఇంకా అలా ఉంటున్నాం? ఆ టైంలోనే వినకుండా ఉంటున్నారు చాలామంది. ఈ రోజుల్లో ఇంకెలా ఉంటున్నారు, వినటం మట్టుకు వింటున్నాం కానీ గ్రహించే స్థితిలో మనం ఉంటలా. ఎందుకని? దేవుడు సాతాను మనలో నాటబడిన యొక్క హృదయంలో ఆ స్ట్రాంగ్నెస్ని కూడా సాతాను తీసేస్తూ ఉన్నాడు. గ్రహించే స్థితిలో లేకపోతే ఈ గ్రహించడంలో అసలు ఎంత మర్మం దాగి ఉంది. ఫలిస్తేనంట, దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహిస్తేనంట ఫలిస్తామంట. 30 మనం ఆశీర్వదించబడతామంట. 30 fold 60 fold 100 foldగా మనం ఆశీర్వదించబడతామంట. కాబట్టి మన యొక్క స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉంది, ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది, మనం ఇంకా గ్రహిస్తానే ఉన్నాం అని అనుకుంటూ ఉంటే మనం ఇంకా ఎందుకు శ్రమల్లో ఉంటున్నాం, ఇంకా ఎందుకు ఆ యొక్క శ్రమల మార్గంలో నడుస్తూ ఉన్నాం? కాబట్టి ఈరోజు గ్రహిద్దాం, దేవుని వాక్యాన్ని విని విడిచిపెడతాం కాకుండా ఆయన యొక్క వాక్యాన్ని గ్రహించడంలో ఎంత ఆశీర్వాదం ఉందంటే మనం ఈరోజు చదువుకున్నాం. గ్రహిస్తే దేవుడు 30 60 100 దేవుడు ఆశీర్వదిస్తారంట. ఒకవేళ వినకపోతే శ్రమ అయినను హింస అయినను కలిగితే మనం అభ్యంతరపడతామని చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున మనం వినేవారిగా ఉంటూ గ్రహించేవారిగా ఉంటూ దేవుడి ఇచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం ప్రార్థన చేసుకుందాం.